హలో ఫ్రెండ్స్, స్మాల్ మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసానండి. మా సిస్టర్ గృహ ప్రవేశము, అందుకని చెప్పేసి మా గుంటూరు టు కాంచీపురము జర్నీ ఎలా ఉందనేది మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మా జర్నీ బస్లో అండ్ విజయవాడ వరకు, విజయవాడ టు చెన్నైకి ఏమో ట్రైన్ అనమాట. అండ్ ట్రైన్ వచ్చేసింది. అండ్ ట్రైన్లో మేమైతే ఫస్ట్ టీ తాగుండే, తర్వాత వచ్చేసరికి అసలు యాక్చువల్లీ సీట్స్ రిజర్వేషన్ లేకుండే, కానీ అయితే లక్కీగా సీట్స్ బాగా కంఫర్టబుల్గా దొరికినాయి. ఆఫ్టర్నూన్ అయితే మీల్ ఎంజాయ్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అసలు అనుకున్న దానికన్నా ట్రైన్ చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు. అండ్ చెన్నై రీచ్ అయిపోయాము. అండ్ చెన్నై రైల్వే స్టేషన్ మాత్రం చాలా పెద్దదండి. అయితే ఇక్కడ బస్సు రావడానికి మాకు కొంచెం టైం ఉండే, మళ్ళీ కంచికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పి మా సిస్టర్ ఏం చెప్పిందంటే ఇక్కడ బటర్ గీ ఇడ్లీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి అనింది. ఇక్కడ మేము ఆగి మేమైతే టిఫిన్ చేసాము. రియల్లీ అండి ఎమ్మీ ఉంది ఇక్కడ ఇడ్లీ మాత్రం. సాంబార్ అందుకే అంటారేమో చెన్నై స్పెషల్ అని. కిడ్స్ ఏమో ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేశారు, మేమైతే మాత్రం స్పెషల్ కాఫీ తాగామండి. సూపర్ ఉంది. నెక్స్ట్ కంచికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసరికి గృహ